కోనసీమ అప్పనపల్లి బాలాజీ స్వామి ఆలయంలో సంక్రాంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరంగం నుంచి ధనుర్మాసంలో జరిగే భోగి వేడుకల్లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి పండితులు చేరుకున్నారు. కోనసీమలో జరుగుతున్న సంక్రాంతి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కోనసీమలో సంక్రాంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కూడా అనేక మంది ఈ సంక్రాంతి వేడుకలకు సంబంధించి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే కేరళ నుంచి వచ్చినటువంటి వాయిద్య కళాకారులు కావచ్చు, నాట్య కళాకారులు కావచ్చు, వాళ్ళతో పాటు స్థానికంగా ఉన్నటువంటి హరిదాసులు, సోదమ్మ, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి గంగిరెద్దుల వాళ్ళు వీళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి ప్రస్తుతం అయితే ఇది భోగి వేడుకలను అత్యంత వైభవంగా అయితే సెలబ్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, అంటే ఇక్కడ ఈ టెంపుల్ కి సంబంధించి ధనుర్మాసం కావడం, ముఖ్యంగా వేరు వేరు టెంపుల్స్ నుంచి కూడా వస్తుంటారు. ఎవరు వచ్చారు ఇక్కడ మనకు సంబంధించి? ధనుర్మాసం అంటే వైష్ణవ శివకేశవులిద్దరికీ కూడా చాలా పవిత్రమైనది. ఈ నెల్లాలు రోజులు కూడా గోదాదేవి శ్రీరంగనాథుడి కోసం చేసిన కాత్యాయని వ్రతం ఏదైతే ఉందో ఆ వ్రతం ఆచరించడం కోసం మనకి స్థానికంగా పండితులు అందుబాటులో లేకపోవడంతో మన తిరుపతి దేవస్థానం నుంచి 12 సంవత్సరాల పాటు పాంచరాత్రి ఆగమంలో విద్యను అభ్యసించినటువంటి యువ పండితులు వీళ్ళందరూ కూడా మన శ్రీరంగం నుంచి చెందిన వేద పండితులు. వీరిని తీసుకొచ్చి నెల రోజుల పాటు ఈ ఆలయంలో స్వామివారికి పాసురాలు సమర్పించి గోదామ్మ వారు ఏదైతే చేసిందో అది తద్వారా వీళ్ళ ద్వారా శ్రీవ్రతాన్ని ఆచరించడం జరిగింది. ఒక 4 రోజులు జరుపుకునే ఈ పండుగలో అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి పరిపాలన ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో. అదేవిధంగా పాడి పంటలతో విరసాలని చెప్పి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఈ రోజునాడు అప్పనపల్లి గ్రామంలో మా ఈవో గారేంటి సత్యనారాయణ రాజు గారు అలాగే మన ముక్కోటి ఏకాదశి కానీ అలంకరణ కానీ ఈ రోజు నాడు సంక్రాంతి రోజు అలంకరణ కానీ పళ్ళ రకాలతో అలంకరణ, పువ్వుల అలంకరణతో ఈవేళ కొత్త రూపం ఈ అప్పనపల్లి గ్రామంలో కనిపిస్తుంది. ఈ భోగి వేడుకలు అనేది అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి దాన్ని అయితే మనం చూడొచ్చు. అనేక మంది ఇక్కడికి వచ్చి భోగి పిడకలు వేసి ఈ భోగి మంటల వేడుకలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.